నుంచి అంటే 83 నుంచి 2014 వరకు పెన్షన్ 200 రూపాయలు. అంటే అన్నగారు ఉన్నప్పుడు 35 రూపాయలు, బాబు గారు ఉన్నప్పుడు అది 175 రూపాయలు పెరిగింది. తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ 200 రూపాయలు తీసుకొచ్చాం. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు చేశారు. అంటే ఎన్నిసార్లు పెంచారు? 5 రెట్లు. 5 రెట్లు పెంచారు, 1000 చేశారు. ఆనాడు మేము హామీ ఇవ్వలేదు 2000 చేస్తామని. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు చేస్తామని హామీ లేనే లేదు. అయినా కూడా 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఒక పూట అంత పడుతుంది. 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ మా బాబు గారిలో ఒక లోటు ఉంది. తల్లి చేసిన మంచి పని పాప అని చెప్పుకోడు. అని చెప్పుకోడు. రోడ్లు వేసాం ప్రజలు తెలుసు కదా బా అంటాడు. పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బా అంటాడు. మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్? ఎందుకు మీకు డౌట్ తాతయ్య? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఆ డౌట్ వద్దు. రెండోది శ్మశాన వాటిక మీరు అడిగారు. శ్మశానాలను కూడా ఒక్క నిమిషం నేను చెప్తున్నా. అరే ఒకే ఒక 6 నిమిషాలు కష్టపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏదో ఒక చేయాలి ఒక తప్పనతో పనిచేశాడు ఆయన. 6 నిమిషాలు ప్రజల గురించి ఆలోచించారు. సో తప్పనిసరిగా ప్రహరీ గోడ కూడా కట్టించాలి. ఆ బాధ్యతను తీసుకుందాం. అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవ్వవు స్వామి, నేను చూసుకుంటాను. ఇంకేమన్నా మాట్లాడతాను? బామ్మ బాధ అవుతున్నారు. 2 ఓట్లు ఏ గుర్తుకేస్తాం? నమస్కారం. ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, కొంచెం తెల్లగడ్డ వచ్చింది కానీ యువకుడిని, ఇంకా ఒక యువకుడిని, ఉత్సాహవంతుడిని, మంచి పనులు చేసేదానికి వచ్చే తల్లి మీరు నన్ను ఆశీర్వదించాలి, దీవించాలి. 5350 ఓట్లతో ఓడిపోయే తల్లి. దాని పక్కన ఒక 0 పెట్టాలి. అంటే 53,500 ఓట్లతో మీరు నన్ను గెలిపించి శాసనసభకు పంపించాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని